నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. చైనా సరుకు నమ్మకం తక్కువ అనే సామెత ఇప్పుడు ఆ దేశపు ఆయుధాలకు కూడా సరిగ్గా వర్తిస్తోంది. తక్కువ ధరకే వస్తున్నాయని చైనా నుంచి వేల కోట్ల రూపాయల ఆయుధాలు కొన్న దేశాలకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ నుంచి వెనుజులా వరకు చైనా పంపిన క్షిపణులు, రాడార్లు యుద్ధ క్షేత్రంలో సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోతున్నాయట. అసలు చైనా ఆయుధాలు ఎందుకు పనిచేయడం లేదు? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. చైనా ఆయుధాల మార్కెట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నవ్వుల పాలవుతోంది. తక్కువ ధర, మెరిసే బ్రోచర్లు చూసి మోసపోయిన దేశాలకు ఇప్పుడు చేదు నిజం బోధపడుతోంది. చైనా తయారు చేసిన ఆయుధాలు ప్రచారంలో మాత్రం అమెరికా పేట్రియాట్ లేదా రష్యా S-400 వ్యవస్థలకు సమానమని గొప్పలు చెప్పుకుంటాయి. కానీ తీరా యుద్ధ రంగంలోకి దిగేసరికి అవి కనీసం శత్రువుల డ్రోన్లను కూడా గుర్తుపట్టలేక చేతులెత్తేస్తున్నాయి. ఇటీవల జరిగిన పలు అంతర్జాతీయ పరిణామాల్లో చైనా సరఫరా చేసిన రక్షణ వ్యవస్థలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని రక్షణ రంగ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్, వెనుజులా, కొన్ని ఆఫ్రికా దేశాలు చైనా నుంచి కొన్న రాడార్లు, క్షిపణి నిరోధక వ్యవస్థలు శత్రువుల కదలికలను గుర్తించడంలో ఘోరంగా విఫలమయ్యాయట. కేవలం బ్రోచర్లలో చూసేటప్పుడు అద్భుతంగా, అత్యాధునికంగా కనిపించే ఈ ఆయుధాలు నిజమైన ముప్పు ఎదురైనప్పుడు మాత్రం స్పందించడం లేదని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. చూడటానికి పులిలా గర్జించే చైనా ఆయుధాలు యుద్ధంలో మాత్రం పిల్లిలా మౌనంగా ఉండిపోతున్నాయట అని నెటిజన్లు కూడా ఎద్దేవా చేస్తున్నారు. చైనా ఆయుధాల వైఫల్యం కేవలం ఒక్క దేశానికో, ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. మయన్మార్ కొనుగోలు చేసిన జెట్ ఫైటర్లు ఎగరడమే కష్టమై సాంకేతిక లోపాలతో నేలకే పరిమితమయ్యాయి. ఇక నైజీరియాకు పంపిన యుద్ధ విమానాలైతే కనీసం రిపేర్లకు కూడా పనికిరాకుండా పోయాయని ఆ దేశం మొత్తుకుంటోంది. చైనా ఆయుధాల్లో నాణ్యత లేకపోవడమే కాకుండా విడిభాగాల సరఫరా, నిర్వహణలో కూడా చైనా సంస్థలు ఏమాత్రం బాధ్యత వహించడం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అమ్మేటప్పుడు రంగురంగుల మాటలు చెప్పే చైనా ఆ తర్వాత మొహం చాటేస్తుందని కొనుగోలు చేసిన దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. ధర తక్కువని చైనా సరుకు కొంటే ఆ తర్వాత వాటి మెయింటెనెన్స్ కోసం అసలు ఖరీదు కంటే రెట్టింపు ఖర్చు చేయాల్సి వస్తుందట. కేవలం ఇతర దేశాల టెక్నాలజీని కాపీ కొట్టి నాణ్యతా ప్రమాణాలు ఏమాత్రం పాటించకుండా ఆయుధాలను తయారు చేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. దీనివల్ల అంతర్జాతీయ ఆయుధ మార్కెట్లో చైనా పరపతి క్రమంగా మంటగలిసిపోతోంది. నమ్మకం లేని చైనా ఆయుధాలు ఉంటే ఎంత, లేకపోతే ఎంత అన్న విమర్శలు ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి గట్టిగానే రీసౌండ్ చేస్తున్నాయి. మేడ్ ఇన్ చైనా అంటేనే భయపడే రోజులు ఆయుధ రంగంలో కూడా వచ్చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.